మాస్టర్ ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా హత్యేనని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో కూటమి సర్కారుపై తమకు నమ్మకం లేదన్నారు. పోలీసులు ఈ కేసును యాక్సిడెంట్ గా చూపి క్లోజ్ చేయాలని చూస్తున్నారని, అదే చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. నిన్న మొన్న రాజమండ్రిలో సంచలనం రేపిన ప్రవీణ్ పగడాల హత్య లేదా అనుమానాస్పద మృతి, దీని మీద చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది. పోలీసులు తాత్సర్యం అంటే డిలే టాక్టిక్స్ వల్ల బాగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించబడి మొన్న తెల్లవారు జరిగిన ఆ దేహాన్ని రాజమండ్రి హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత నేను 1:30కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ విషయం కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం వెళ్ళాను. ఈ లోపల సీసీ ఫుటేజ్ తెప్పించి ఉంచుతామని పోలీసులు చెప్పడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ సాయంత్రం 6ంటికి వెళ్ళినప్పుడు నేను చూశాను. దాంట్లో కొవ్వూరు దగ్గర ఆయన ఉన్నట్టుగా బండి మీద ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. దాంట్లో కాల్ ఆన్చి ఒక సిగ్నల్ లైటు వెలుగుతూ ఉంది. రెండో క్లిప్పింగ్ మొదటిసారి చూపించినప్పుడు ఇలాగా పాస్ అయిపోయింది, వెనక నుంచి పొగ వస్తుంది. ఇదేనండి యాక్సిడెంట్, ఇక్కడే పడిపోయారండి, అదే పొగండి అని చెప్పారు. అక్కడ ఉన్న కొంత 2-3 తెలుగుదేశం నాయకులు వెంటనే ఇది యాక్సిడెంటేనండి, 90% క్లియర్గా యాక్సిడెంట్ అని తెలిసిపోతుందని చెప్పి లెగిసిపోయి బయటకు వచ్చి యాక్సిడెంట్ అని ప్రకటించేశారు. దాన్ని వాళ్ళు కుర్రోళ్ళందరూ అక్కడ ఉన్న చాలా కోపంగా ఉన్నారు జనం. వాళ్ళు కొట్టినంత పని చేస్తే ఆయన పారిపోయాడు. నేను క్లియర్గా చూసిన తర్వాత పోలీసులకి చెప్పాను, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఈ క్లిప్ బట్టి యాక్సిడెంట్ని ఎలా చెప్పగలరు? బండి లేదు, మనిషి లేడు, పొగ కనబడుతుంటే అది యాక్సిడెంట్ అని నేను ఎలా చెప్తాను? ఐఎమ్ వెరీ సారీ, నేను చెప్పనని చెప్తే 2-3 సార్లు బతిలాడడానికి ప్రయత్నించారు. అంత బతిలాడాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? యాక్సిడెంట్ అని చెప్పాల్సిన అవసరం ఏంటి? నేను ఒప్పుకోలేదు. బయటకు వచ్చి నేను క్లియర్గా అనౌన్స్ చేశాను, ఇది యాక్సిడెంట్ మటుకు కాదు.